అప్పుడప్పుడు కొందరు లేడీ కమెడియన్స్ కూడా బుల్లితెరపై సత్తా చాటుతూ ఉంటారు. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో ఫైమా కూడా ఒకరు. ఈ లేడీ కమెడియన్ బిగ్ బాస్ సీజన్ 6 లో పార్టిసిపేట్ చేసి కొంత పేరు తెచ్చుకుంది. అయితే ఇంతకు ముందు పటాస్ షోతో బుల్లితెరకు పరిచయం అయిన ఈ లేడీ కమెడియన్ జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన స్టైల్ కామెడీ పంచులు వేస్తూ ప్రాసలు చేస్తూ బుల్లితెర ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అందులోనూ పటాస్ ప్రవీణ్ తో ఫైమా కలిసి చేసిన స్కిట్లు కూడా బుల్లితెర ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఆన్ స్క్రీన్ లో జంటగా కనిపించే ఫైమా అండ్ ప్రవీణ్ రియల్ లైఫ్ లోనూ ప్రేమలో మునిగి తేలుతున్నారని అప్పట్లో చాలానే వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టే వీరిద్దరూ కలిసి ఇన్స్టాలో రీల్స్ చేయడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ పోస్టులు షేర్ చేయడంతో ఫైమా ప్రవీణ్ల మధ్య సంథింగ్ ఉందని జనాలు అనుకున్నారు. అయితే ఇంతలోనే ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు ప్రవీణ్ ఓ ఇంటర్వ్యూలో ఫైమా తన ప్రేమని తిరస్కరించిందని కాస్త ఎమోషనల్ అయ్యాడు. అయితే ఫైమా కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. ప్రవీణ్ లవ్ మ్యాటర్ పై ఫైమా ఏమందంటే, టీవీ షోలో ప్రోగ్రామ్ వేదికలపై చూపించే జోడీలు నిజం కాదు, అది నిజమని నమ్మొద్దు. ప్రవీణ్ ను నన్ను ఆన్ స్క్రీన్ లో జోడీగా చూపించారు. ఆడియన్స్ మా జంటను బాగా ఆదరించారు. దాన్ని వాడుకొని మేము కూడా యూట్యూబ్ లో వీడియోస్ అలాగే ఇన్స్టాలో రీల్స్ చేశాము. అయితే ప్రవీణ్ కి నాకు మధ్య కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరి ముందు అవి చెప్పుకోలేము. అందుకే మేము దూరం కావాల్సి వచ్చింది. కనీసం మేము మాట్లాడుకోవటం లేదు కూడా. గొడవ జరిగినప్పుడు దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయాలి తప్ప అందరి ముందు చెప్పుకొని సమస్యని పెద్దది చేయకూడదు. కానీ ప్రవీణ్ కు తల్లిదండ్రి లేకపోవటంతో అతని మాట్లాడే మాటలు సింపతికి దారితీస్తాయి. ఈ కారణంగా జనాలు నన్ను నెగటివ్ గా చూస్తున్నారు. దయచేసి మా రిలేషన్ కి పేరు పెట్టకండి అని చెప్పింది ఫైమా. అయితే ప్రస్తుతం ఈ లేడీ కమెడియన్స్ యొక్క కమెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.